అందరికీ నమస్కారం అండి. నా పేరు జి రమేష్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏలూరు జిల్లాలో పుట్నూరు మండలంలో మంజరగూడ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాను. ఇటీవల కాలంలో మెగా డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటాలో నేను జాబ్ పొంది ఉన్నానండి. అయితే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల నుంచి డిఎస్సి అనేది అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి. అవన్నీ కరెక్ట్ కాదండి. స్పోర్ట్స్ కోట 3 అంచెల విధానంలో శాప్ వారు అత్యంత పారదర్శకంగా నిర్వహించి మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి రిజర్వేషన్లో 3% స్పోర్ట్స్ కోట వాళ్ళకి ఇచ్చి ఎంతో అత్యున్నతగా ఈ పోస్టులు తీశారండి. దీనికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి అసత్య ప్రసారాలు చేయకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు పొడియం దుర్గాప్రసాద్. నేను స్పోర్ట్స్ కోటా నందు ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. నరసాపురం మున్సిపల్ హై స్కూల్ టైలర్పేటలో. ఎన్నో సంవత్సరాల మా ఎదురుచూపుకి ఈ యొక్క సువర్ణ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఇలాంటి డిఎస్సి కూడా తీస్తారు అనే క్షేత్ర స్థాయిలో ఉద్యోగాలు కల్పించారు. మాలాంటి ఎంతోమంది నిరుద్యోగులకి లైఫ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ డిఎస్సి. మేము 10-15 సంవత్సరాల నుంచి స్పోర్ట్సే మా జీవితం. స్పోర్ట్స్ లేకుండా మేము లేం. ఎప్పటికైనా మాకు స్పోర్ట్సే కూడి పెట్టుద్ది అన్న సమయంలో 2025న ఈ గవర్నమెంట్ స్పోర్ట్స్ డిఎస్సి తీయడం జరిగింది. దాంట్లో నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. స్పోర్ట్సే మా లైఫ్. స్పోర్ట్స్ లేనిదే మేము లేం. ఎన్నో ఉద్యోగాలకి మేము అప్లికేషన్ పెట్టినా మాకు ఎటువంటి జాబ్ రాలేదు. కానీ ఈ డిఎస్సిలో మాకు సువర్ణ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, అలాగే నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియాలో కానీ కొంతమంది ఈ డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా నోటీసులు పెడుతున్నారు. మాకు జెన్యూన్గానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. మాకు ఎటువంటి మేము ఎవరికి లంచాలు ఇవ్వలేదు, ఎవరు కాలు పట్టుకోలేదు. ఇది మా కష్టం ఫలితంగానే మాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే స్పోర్ట్సే మా లైఫ్. మేము చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాం. ఆ స్పోర్ట్సే ఈరోజు మాకు ఉద్యోగం తెచ్చిపెట్టింది. ఎటువంటి బ్యాడ్ న్యూసెస్ కానీ ఎవరు నమ్మొద్దు దయచేసి. మాకు అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు కోటేశ్వరరావు. నేను ఇలా 2025 మెగా డిఎస్సి నందు స్పోర్ట్స్ కోటా నందు ఎస్జిటిగా నియమించడం జాబ్ రావడం జరిగింది. నేను సౌత్ జోన్ అండ్ అండర్-19 నేషనల్స్ వాలీబాల్ గేమ్ నందు మెడల్ సాధించడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నందు కూడా తారతమ్యం లేకుండా పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపి మాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క మధ్యవర్తికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇలా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు ఎం వెంకటేష్.
నేను కొత్తగా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటాలో ఎస్జిటిగా రిక్రూట్ అయ్యాను. నేను వర్క్ చేస్తున్న స్కూల్ పేరు వచ్చేసి టైలర్పేట మున్సిపల్ హై స్కూల్, నర్సాపురం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్. నా గేమ్ వచ్చి వాలీబాల్. నేను యూనివర్సిటీ ఆడాను. నన్ను ఇలా స్పోర్ట్స్ కోటాలో ఎస్జిటిగా రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే వాస్తవాలు ఏంటంటే, దుష్ప్రచారాలు ఏం జరుగుతున్నాయంటే, ఈ స్పోర్ట్స్ కోటా మెగా డిఎస్సి 2025 బ్యాచ్ వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయిన వాళ్ళు, వీళ్ళకి షాప్ అకాడమీలో మాకు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి వెరిఫికేషన్ జరిగింది. అయితే స్పోర్ట్స్ కోటాలో ఈ షాప్ అకాడమీలో వెరిఫికేషన్ జరగడం వల్ల ఏంటంటే, వీళ్ళు అనేది ఏంటంటే, వీళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చుకొని ఆ యొక్క పోస్టులను కొనుక్కోవడం జరిగింది. వెరిఫికేషన్లో కూడా నకిలీ సర్టిఫికేట్స్ చూపించి, నకిలీ సర్టిఫికేట్స్ని ఆధారంగా అవి నకిలీ సర్టిఫికేట్స్ కాబట్టి వీళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ పోస్టులను వాళ్ళకి ఇవ్వడం జరిగిందనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏనదండి, అవన్నీ వాస్తవాలు అయితే కాదు. మాకు జెన్యున్గానే మా యొక్క ప్రతిభ ఆధారంగానే జెన్యున్గానే మాకు ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చూసి ఇలా మీకు ఇక్కడ ఈ ప్లేసెస్లో మీకు కౌన్సిలింగ్ ఉంటుందండి, వెరిఫికేషన్ ఉంటుంది, మీరు అక్కడ రావాల్సి ఉంటుందంటే మేము ఆ మెసేజ్ని పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డిస్టిక్ వాళ్ళు వచ్చారండి. ఇక్కడ విజయవాడలో జరిగింది, షాప్ అకాడమీ దగ్గర విజయవాడలో జరిగింది. అయితే అక్కడ అందరం వెళ్ళాం. ఫస్ట్ ఏంటంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. క్రౌడ్ ఎక్కువడం వల్ల ఏంటంటే, మాకు కొన్ని టోకెన్స్ ఇచ్చారు. టోకెన్స్ ఇవ్వడం వల్ల నెంబర్స్ ముందున్న వాళ్ళు ముందు పిలిచారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మాకు ఈవినింగ్ అయిపోయేసరికి నెక్స్ట్ డే చేశారు. నెక్స్ట్ డే కౌన్సిలింగ్ జరిగింది. నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మాది కౌన్సిలింగ్కి లోపలికి వెళ్ళాము. కౌన్సిలింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఒక 5-6 మెంబర్స్, అంటే ఒక డిస్టిక్లో ఒక 5-6 మెంబర్స్ వచ్చే, అన్ని డిస్టిక్ లోపలే వెరిఫికేషన్ జరుగుతున్నాయి. 5-6 మెంబర్స్ మా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మా ప్రతిపాదరంగా ఏదైతే మా సర్టిఫికేట్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ సర్టిఫికేట్స్ డైట్ అయితే యూజర్ అయితే యూజర్, బీపీడీ అయితే బీపీడీ, బీఈడీ అయితే బీఈడీ, ఆ సర్టిఫికేట్స్ మేము వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు జెన్యున్గా అనే వెరిఫికేషన్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు చూసిన తర్వాతే వీళ్ళు అర్హులా కాదనేసి ఆ సర్టిఫికేట్స్ చూసిన తర్వాతే మాకు నెక్స్ట్ ఏంటంటే, ఆ సర్టిఫికేట్స్ వీళ్ళు జెన్యున్గా ఉన్నారా లేదని ఆ సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత మాకు నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారంటే, అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అయితే వెరిఫికేషన్కి వచ్చారో అంతమంది పేర్లను మనకి దీంట్లో వెబ్సైట్లో ఇచ్చారండి. అక్కడ ఏం జరిగిందంటే, కొంతమందికి బ్యాకప్ సర్టిఫికేట్స్ లేక కొంతమంది సర్టిఫికేట్స్ అటు ఇటుగా ఆన్లైన్లో చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేశారంటే, ఒక వారం రోజులు బ్యాకప్ సర్టిఫికేట్ ఇవ్వని వాళ్ళు కానీ, సర్టిఫికేట్స్ సరిగ్గా పాస్ అయిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు ఇవ్వడం ఏం జరిగిందంటే, గడువు ఇవ్వడం వల్ల బ్యాకప్ సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు ఏం చేశారంటే, ఒక వారంలో అవన్నీ సబ్మిట్ చేశారు. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే, మళ్ళీ అందులో రీవెరిఫికేషన్ జరిగింది. ఎవరైతే సరిగ్గా వెరిఫికేషన్ మంచిగా ఇచ్చారో, ఈ సర్టిఫికేట్స్ అయితే ఎవరైతే జెన్యున్గా ఉన్నాయో వాళ్ళ పేర్లు ఏంటంటే మళ్ళీ టెంప్టేటివ్ లిస్ట్లో ఇచ్చారు. జెన్యున్గా ఎవరైతే సర్టిఫికేట్లు ఉన్నాయో వాళ్ళ నేమ్స్ మళ్ళీ టెంప్టేటివ్ లిస్ట్లో ఇచ్చారు. ఆ టెంప్టేటివ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అక్కడ తెలిసిపోద్దండి, మనకి జాబ్ వచ్చిందో లేదో టెంప్టేటివ్ లిస్ట్లో మనకి తెలిసిపోద్ది. మనకి ఫర్ సపోజ్ మా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 పోస్టులు ఉండే, ఎస్జిటి. ఆ ఎస్జిటిలో 13 పోస్ట్లో నా పేరు ఎక్కడ ఉంది, 13th ఉన్నానా, 11th ఉన్నానా, 12th ఉన్నానా చూస్తే తెలిసిపోద్ది. దాన్ని పట్టుకొని మా జాబ్ వచ్చిందో లేదో తెలుసుకున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే, మనకి జాబ్ వచ్చిందో లేదో టెంప్టేటివ్ లిస్ట్లో తెలిసిపోద్ది. తర్వాత ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత ఫోను మెసేజ్లు వచ్చినాయండి, మీకు ఇలా జాబ్ వచ్చింది, మీరు ఇలా అమరావతి రావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఏలూరు హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ నుండి పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అమరావతి వెళ్ళాల్సి వస్తుంది నియామక పత్రాలు తీసుకోవడానికి అనేసి ఫోన్ వచ్చింది. అప్పుడు మేము ఎక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఏలూరులో ఉన్నామండి, హెడ్ క్వార్టర్స్ దగ్గర. అక్కడ నుండి
మేము మమ్మల్ని వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు. ఏలూరు నుండి మళ్ళీ అమరావతికి తీసుకెళ్ళి అక్కడ మాకు నియామక పత్రాలు అనేటివి అందజేశారు. ఇందులో ఎటువంటి అవకతవకలు అయితే జరగలేదు. మాకు జన్యు పరంగానే ఈ జాబులు అనేటివి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈ మెగా డిఎస్సి 2025 బ్యాచ్లో. అలాగే మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా వాళ్ళం. ఎందుకంటే ఈ 7 ఇయర్స్లో డిఎస్సి ఎవరు అంతకుముందున్న ప్రభుత్వం అయితే తీయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు ఈ 7 ఇయర్స్లో ఈ డిఎస్సి 7 ఇయర్స్ అయ్యాక ఈ డిఎస్సి తీయడం జరిగింది. అందుకనే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ మేము ఈ మెగా డిఎస్సి 2025 బ్యాచ్లో రుణపడి ఉంటాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని మెగా డిఎస్సి 2025 బ్యాచ్ డిఎస్సి వాళ్ళమందరం కలిసి అందరి ద్వారా ఈ విన్నపం తెలియపరుస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ, మాది గుంటూరు డిస్టిక్. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మెగా డిఎస్సిలో నాకు పీడీ పోస్ట్ వచ్చిందండి. నా గేమ్ వచ్చి తైక్వాండో. నేను నేషనల్ గేమ్స్ ఆడాను. దానికి జెన్యూనిటీ మొత్తం తీసుకున్న తర్వాతే నాకు ఈ స్పోర్ట్స్ మెరిట్ ఇచ్చారండి. ఆ స్పోర్ట్స్ మెరిట్లో నాకు ఈ పీడీ పోస్టు వచ్చిందండి. కానీ ఈ స్పోర్ట్స్ వెరిఫై చేసే దాంట్లో ఎటువంటి అవాంతరాలు జరగలేదు. అంతా ఫెయిర్గానే జరిగిందండి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నమస్కారం సార్. సార్, నా పేరు కుంజ సీతారాముడు. ముత్యాలపల్లి జడ్పీహెచ్ఎస్ మొగల్తూర్ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నందు పీడీగా విధులు నిర్వహిస్తున్నాను. విలువిద్య నందు గోల్డ్ మెడల్ సాధించినందుకు మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా నందు జెన్యూన్గా ఉద్యోగం రావడం జరిగింది. కావున మన ప్రియతమ ముఖ్యమంత్రి వారికి మరియు స్పోర్ట్స్ కోటా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.